నమస్తే, నేను మధు. అప్పట్లో దక్షిణ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది అంటూ తమ గలం విప్పిన నాయకులందరూ కూడా ఇప్పుడు వరుసగా ఓడిపోతున్నారు. మరి దాని వెనుకున్న కారణం ఏంటి? మరి ఈ పరిణామం ఎంతవరకు సంభవిస్తుంది? మరి ఈ ఎలక్షన్స్ తో ఇదంతా కూడా చెక్ పడినట్టేనా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఒకప్పుడు గలం విప్పిన నాయకులందరూ కూడా వరుసగా ఓడిపోతున్నారు. మరి ఈ ఎలక్షన్స్ తో అదంతా కూడా చెక్ పడినట్టేనా? ఇప్పుడు ఆ గలం వినిపించదంటారా? ఇప్పుడు దక్షిణాదికి న్యాయం జరుగుతుందంటారా? బహుశా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారేమో రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల ఫలితాలను కనుక అబ్జర్వ్ చేస్తే. కారణం ఏంటంటే బలంగా వినిపించినటువంటి వాళ్ళు ఎవరంటే స్టాలిన్, డిఎంకే అధినేత, మాజీ సీఎం, ఇప్పుడు ఇంకా రిజైన్ చేసినట్లే చేస్తాడు. సో మాజీ అవుతాడు ఆయన దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి నినాదంతో అధికారంలో రావాలని అనుకున్నారు. కానీ అక్కడ ప్రజలు తిరస్కరించి విజయ్కి పట్టం కట్టారు. సో ఓడిపోయారు. విచిత్రం పరిణామం ఏంటంటే ఆయన కూడా ఓడిపోయాడు. డిఎంకే అధికారంలోకి రాకపోగా వ్యక్తిగతంగా ఆయన కూడా ఓడిపోయాడు, స్టాలిన్. సో ఇంకా బాగా దక్షిణ భారతదేశం అన్యాయం జరుగుతుందని వినిపించినటువంటి వాళ్ళు ఎవరు? మొత్తం సౌత్ లో అంటే మనకి రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే వినిపిస్తూ ఉన్నాడు. అంటే బహుశా రాబోయే రోజుల్లో స్టాలిన్ పరిస్థితి ఏంటి అనేది కనుక చూస్తే ఈ దక్షిణ భారతదేశం నినాదం వినిపించినటువంటి వాళ్ళ మీద బీజేపీ వాళ్ళు స్పెషల్ ఫోకస్ చేసి ఓడిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటనేది చూడాలి. అలాగే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెన్నైలో మీటింగ్ పెడితే వెళ్ళినటువంటి వాళ్ళు కేటీఆర్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారి పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. ఎందుకు? ఆల్రెడీ కవిత గారు పార్టీ పెట్టారు. మరి కవిత గారి తర్వాత ఎవరు పార్టీ పెట్టించారు అనేది చర్చ జరుగుతుంది. విజయ్ చేత ఎవరు పార్టీ పెట్టించారు అనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడు విజయ్కి అంత అప్రజాతంగా మెజారిటీ వచ్చింది అని అంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ లేకుండా, బీజేపీ వాళ్ళు అండదండలు పరోక్షంగా లేకుండా జరిగి ఉంటుంది. అది ఇంపాసిబుల్ కదా. అసలు త్రిష అక్కడ ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల వెనుక ఎవరున్నారు అంటే త్రిష కీలకమైనటువంటి పాత్ర. త్రిష ఎలా సార్? నరేంద్ర మోడీ గారిని బీజేపీ పెద్దల్ని కలిశారు, ఢిల్లీ వెళ్ళి అని చెప్పి ఆ మధ్యలో వార్తలు వచ్చాయి కదా. మరి ఆవిడ ఎప్పుడైతే కలిసింది అని వార్తలు వచ్చాయో ఆ తర్వాత నుంచి సినారియో మారిపోయింది. ఆవిడేం ప్రత్యక్షంగా రాజకీయాల్లో నుంచోలేదు కదా సార్. అవసరం లేదు ప్రత్యక్షంగా. రాజకీయాల్లో ఎప్పుడు కూడా వ్యూహాలు రచించే వాళ్ళు డైరెక్ట్ గా నుంచోరు ఎవరు. అంటే త్రిష బీజేపీ పెద్దల్ని కలిసిందనే న్యూస్ వచ్చిన వెంటనే విజయ్ తోటి ఒక గేమ్ ప్లే చేస్తారు బీజేపీ పెద్దలు అనేది ఒక అనుమానం రేకెత్తింది ఆ రోజుల్లో, జస్ట్ ఎలక్షన్ ముందే. అయితే సామాజిక వర్గ పరంగా బీజేపీలో ఉండేటువంటి బిఎల్ సంతోష్ గారు, త్రిష ఇద్దరు రచించినటువంటి వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహంలో భాగంగానే విజయ్ అక్కడ గెలిచాడు అనేది కూడా వినిపిస్తుంది. సరే, అది నిజమా అబద్ధమా పక్కన పెడితే రాజకీయాల్లో ఎప్పుడు కూడా అంచనా విశ్లేషణలు లేదంటే అంచనాలు, ఊహలు ఇవే ఉంటాయి. ఇప్పుడు బిఎల్ సంతోష్ గారు బీజేపీ ప్రధాన కార్యదర్శి. ఎప్పుడు ఎలక్షన్ ఎక్కడ జరిగినా కానీ ఆయన గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంటారు. అమిత్ షా గారు వస్తూ ఉంటారు. ఇప్పుడు తమిళనాడులో ఆయన అన్నామలై అనేటువంటి బీజేపీ అధ్యక్షుని తొలగించి మార్పులు చేసి విజయ్ రావటం ఇవన్నీ ఒకేసారి జరిగాయి గమనిస్తే. సేమ్ అదే ఈక్వేషన్ మనం కనుక ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే తెలంగాణలో 2023 ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చేశారు. మార్చేసి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏందని మనకు తెలుసు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి గెలిచింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 16-17% ఆగిపోయింది. అసలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటనేది ఎవరికి తెలియట్లా. అసలు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఉంచుతారా ఉంచరా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని ఉంచే పని అయితే కవిత పార్టీ పెట్టింది కదా, టీఆర్ఎస్ పార్టీ పెట్టింది కదా. టీఆర్ఎస్ పార్టీ అనేది రావడం అంత ఈజీనా? ఆ పార్టీ నేమ్ రావడం అనేది కాదు. మరి బీజేపీ పెద్దల సహకారం లేకుండా ఇవన్నీ కవిత గారు చేయగలరా, చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సో కాబట్టి
ఇప్పుడు అక్కడ విజయ్ని ఎలాగైతే ఫోకస్ చేశారో తమిళనాడులో, ఉమ్, ఇక్కడ కవిత గారిని కూడా అలానే ఫోకస్ చేసి బీఆర్ఎస్ పార్టీని ఉమ్. మరో డిఎంకే పార్టీ లాగా చేస్తారు. లేదంటే Okay. ఇంకా ఘోరమైన పరిస్థితి తీసుకెళ్లే అవకాశాలు భవిష్యత్తులో కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు- కాబట్టి దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక నినాదం ఏదైతే వినిపించారో ఉమ్, వాళ్ళందరికీ రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు దాదాపు లేకుండా వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే. అంటే ఇప్పుడు టీవీకేని బీజేపీ ఎంకరేజ్ చేసినట్లు ఇక్కడ టీఆర్ఎస్ ని బీజేపీ ఎంకరేజ్ చేస్తుంది అంటున్నారా? టీఆర్ఎస్ పార్టీ కవిత TRS. టీఆర్ఎస్ అంటే కవిత ఇప్పుడు అవును. తెలంగాణ రక్షణ సేన, ఉమ్, రాష్ట్ర సేన కాస్త రక్షణ సేనగా రక్షణ సేన, మార్చేస్తారు. అవును. సో ఎంకరేజ్ చేసిన ఆశ్చర్యపోవసరం. ఉమ్, అంటే వాళ్ళ స్ట్రాటజీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు మారుస్తూ ఉంటారు. ఉమ్, ఇవాళ వేసుకున్నటువంటి స్ట్రాటజీ రేపు ఉండదు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటాయి వాళ్ళకి. ఉమ్, ఇప్పుడు విజయ్ ఉన్నాడు అక్కడ. ఉమ్, విజయ్ తోటి టైఅప్ కావాలని చూశారు ఫస్ట్ లో. అవును. బీజేపీ పొత్తు పెట్టుకోవాలని చూశారు. ఉమ్, పొత్తు పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటాయి అనేది సర్వే చేయించుకుంటారు. ఉమ్, ఫస్ట్ లో ఏంటి, విజయ్ బీజేపీ పొత్తు అనేటువంటిది న్యూస్ వచ్చింది, అవును. పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. అవును. వెంటనే సర్వేలు చేస్తారు. అవును. సర్వేలు చేసుకున్న తర్వాత ఇద్దరు కలిస్తే ఉపయోగం లేదు అనేది రిజల్ట్ వచ్చింది అనుకోండి సర్వేలో. ఉమ్, ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్లాన్ బి ఏంటి? ఉమ్, సో విజయ్ని విడిగా పోటీ చేయించాలి. ఉమ్, సో విజయ్ విడిగా పోటీ చేసి అన్నా డిఎంకే తోటి బీజేపీ కలిసి పోటీ చేసి డిఎంకే పోటీ చేస్తే ఏమవుతుంది అనేది ప్లాన్ బి సర్వే చేపిస్తారు. ఉమ్, సర్వే చేయించినప్పుడు అది సక్సెస్ అయింది అనుకోండి, ఓకే ఇది బాగుంది, ఈ కాన్సెప్ట్ బాగుంది అనుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తారు. ముందుకు తీసుకెళ్తారు. ఉమ్, సో బహుశా అదే జరిగి ఉంటుంది అక్కడ ఉమ్, తమిళనాడులో. లేదంటే డిఎంకే లాంటి పార్టీ, నిర్మాణం ఉన్నటువంటి పార్టీ, అలా అన్నా డిఎంకే లాంటి పార్టీ, గ్రామీణ స్థాయిలో కూడా బలం ఉన్నటువంటి పార్టీ, ఈ రెండు బలమైనటువంటి పార్టీల మధ్యలో ఉమ్, ఈ టీవీకే విజయ్ వచ్చాడని అంటే అది చిన్న విషయం కాదు. అవును. భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఉమ్, భారతదేశ చరిత్రలో ఇలాంటి విజయం బహుశా ఏ కొత్తగా పార్టీ పెట్టి నాన్ సీరియస్గా, అంత సీరియస్గా కూడా నాన్ సీరియస్గా ప్రచారం చేసి గెలిచినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే టీవీకే. మరి టీవీకేకి నాన్ సీరియస్ గా అధికారం వచ్చిందంటే అంటే ప్రజలు గెలిపించారు అని అంటే మిగిలిన రెండు పార్టీల యొక్క అసమర్థత కూడా కనిపిస్తుంది కదా సార్? అసమంతది కాదు, అక్కడ వ్యూహాలు. ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ ఓట్ బ్యాంక్ ఎవరికి వెళ్ళాలి, అన్నా డిఎంకేకి వెళ్ళాలి. అవును. ఇప్పుడు అన్నా డిఎంకేకి వెళ్ళాల్సినటువంటి ఓట్ బ్యాంక్ ఎవరికి వెళ్ళింది, విజయ్కి వెళ్ళింది. విజయ్కి వెళ్ళింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి అన్నా డిఎంకేకి రావాల్సినటువంటి ఓట్ బ్యాంక్ ఎటు పోయింది, అది కూడా విజయ్కి పోయింది కదా. అవును. ఇది స్ట్రాటజీ. సో ఓకే. మొత్తం మీద స్టాలిన్ సౌత్కి సౌత్ నినాదం బలంగా వినిపిస్తున్నటువంటి స్టాలిన్ ఇక 70+ అధికారం పోయింది. ఇక మళ్ళీ ఆ స్లోగన్ ఎత్తుకొని హుషారుగా తిరిగి పోరాడేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఇక ఇక్కడ కేటీఆర్ గారు ఆ వాయిస్ వినిపించారు, లేదు. రేవంత్ రెడ్డి గారు ఆ వాయిస్ వినిపిస్తున్నారు. మరి ఆయన నెక్స్ట్ ఎలక్షన్ లో ఏంటనేది మనం చూడాలి. నెక్స్ట్ ఎలక్షన్ ఆల్రెడీ కవిత గారిని తీసుకొచ్చి పెట్టారు కదా ఇక్కడ. బహుశా నేను అంటే పరిస్థితులను బట్టి చూస్తే సో కవిత గారి రూపంలో బహుశా రేవంత్ రెడ్డి గారికి చెక్ పెట్టేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. టోటల్గా ఓవరాల్గా చూస్తే కనుక దక్షిణ భారతదేశం అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు దక్షిణ భారతదేశం మా దేశం మాకు ఏంటి, ఇలాంటి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బహుశా రాబోయే రోజుల్లో ఎవరు కనిపించరేమో రాజకీయాల్లో. మరి ఇప్పుడు ఎలాగో దీనికోసం వీళ్ళు నినాదాలన్నీ వినిపించి డీలిమిటేషన్ అయితే స్టాప్ చేయించేశారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అది తెర మీద తెచ్చే అవకాశం ఉందంటారా? తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ లోక్సభలో పెట్టుకొని పాస్ చేయించుకుంటారు. చేయించుకోరనే ఉంది, మళ్ళీ పెట్టుకోవచ్చు లోక్సభలో, లేకపోతే రాజ్యసభలో పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి ఆల్రెడీ దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి కూటమి పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కదా. అవును. ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరినీ ఓడించారు కదా ప్రజలు. అవును. అంటే వాళ్ళు ఏదైతే నినాదం వినిపించారో ఆ నినాదానికి అనుకూలంగా లేరు అనేటువంటిది ఫలితాలు చెప్తున్నాయి కదా. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకుని నరేంద్ర మోడీ గారు మళ్ళీ బిల్లు పెట్టినా చెప్పవచ్చు. సో ఏదేమైనా సరే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని వారి వాయిస్ వినిపించిన నాయకులు అయితే ఓడిపోవడం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మరి నెక్స్ట్ కూడా తెలంగాణ పరిస్థితి మీద అందరి కన్ను పడింది. మరి ఇక్కడ కూడా కొంతమంది సపోర్ట్ చేయడం అయితే జరిగింది. మరి వచ్చే ఎలక్షన్స్ లో చూద్దాం మరి దక్షిణాదిని సపోర్ట్ చేసిన ఆ నాయకులు గెలుస్తారా, ప్రజలు ఆదరిస్తారా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.